So in today's session, we are going to discuss concept 3, that is when before, after given in the time and work. Right. So usually బిఫోర్ అండ్ ఆఫ్టర్ గివెన్ ఇచ్చినప్పుడు చాలామంది ఎక్స్ వాల్యూ తీసుకుంటారండి. సో ఆ ఎక్స్ వాల్యూ తీసుకోవడం వల్ల విల్ టేక్ అరౌండ్ 2 minutes ఆర్ 1 minute టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్, రైట్, సో వీ కేమ్ అప్ విత్ షార్ట్ కట్. ద షార్ట్ కట్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ విత్ ఇన్ 10 seconds, 10 to 20 seconds, రైట్. సో విల్ సీ ద మెథడ్ హియర్. సో ఇక్కడ మెథడ్ ఏముంటుందో చూద్దామండి మనం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సో క్వశ్చన్లో ఇలా ఇచ్చాడండి, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days, రైట్. సో ఏ వర్క్డ్ ఫర్ 5 days, ఏ వర్క్డ్ ఫర్ 5 days, ఆఫ్టర్ 5 days హీ లెఫ్ట్ ద వర్క్. ఇక్కడ ఆఫ్టర్ అనేది కీవర్డ్ అమ్మా. After 5 days, he left the work. After 5 days, he left the work. Then find the remaining. Then find the in how many days remaining work completed. Remaining work completed by B. Okay. Question చూద్దాం చూడండి. A can complete a work in 10 days, B can complete the same work in 20 days. A worked for 5 days, after 5 days he left the work. Then the remaining work is completed by B in how many days, right? So now let's take here, I told you already in the previous class we discussed about it. Find the LCM. So LCM ఎలా తీసుకోవాలని చెప్పాను, when 0 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లో 0 తీసేసుకోండి, రైట్. సో దెన్ మల్టిప్లై 1 into 2. వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? 20 ఈజ్ ద ఎల్సిఎం. దిస్ 20 ఈజ్ నథింగ్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్, రైట్. దిస్ 20 ఈజ్ నథింగ్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 10 టు గెట్ 20 హియర్? దట్ ఈజ్ 2 units పర్ డే. సో దట్ మీన్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏ అనే అతను 2 units చేస్తున్నారు పర్ డేకి, అయితే 20 units చేయడానికి ఆయనకి 10 days పడుతుంది, సింపుల్. నెక్స్ట్ బి 1 unit పర్ డే. బి 1 unit పర్ డే, సేమ్ పర్ డేకి బి 1 unit చేస్తాడు, సో అతనికి 20 days పడుతుంది. నా ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏ వర్క్డ్ ఫర్ 5 days మా, ఏ వర్క్డ్ ఫర్ 5 days. ఇక్కడ చూడండి, ఏ ఒక రోజుకి ఎంత చేస్తున్నాడు చెప్పండి. ఏ ఒక రోజుకి పర్ డే హీ ఈజ్ డూయింగ్ 2 units, అంతే కదా, 2 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడు పర్ డే. హీ ఈజ్ డూయింగ్ 2 units ఫర్ 5 days. 5 days వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ అవుతాయండి? ఫర్ 5 days వర్క్ చేస్తే ఎంత అవుతాయండి? 1 into 5, 2 into 5, అంతే కదా. 2 into 5 is how much? 10 units. అంటే ఈయన 5 days వర్క్ చేస్తే 10 units కంప్లీట్ చేస్తున్నాడు, రైట్. సో రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? రిమైనింగ్ యూనిట్స్ అంటే 20 minus 10 అంటే ఎంతమ్మా? 10 units. సో రిమైనింగ్ ఈ 10 units ఉన్నాయి. ఈ 10 unitsని ఎవరు కంప్లీట్ చేయాలి? బి కంప్లీట్ చేయాలి, రైట్. సో రిమైనింగ్ 10 unitsని బి కంప్లీట్ చేయాలి, రైట్. సో ఇక్కడ బి ఒక డేకి ఎన్ని చేస్తున్నాడు? 1 unit పర్ డే. అంటే బి కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ యూనిట్స్, దట్ ఈస్ 10 units పర్ డే. ఎంత చేస్తున్నాడు? 1, దట్ ఈస్ 10 days. ఓకే. సో రిమైనింగ్ డేస్ ఎన్ని పట్టాయి మనకు? ఈ రిమైనింగ్ యూనిట్స్ కంప్లీట్ చేయడానికి రిమైనింగ్ డేస్ ఏంటండి? 10 days, రైట్. సో ఫ్రమ్ దిస్ విల్ డ్రా 2 questions నౌ. ఫ్రమ్ దిస్ విల్ డ్రా 2 questions, right. So let's see, from this we'll draw 2 questions. Question number 1, first one, remaining days. So remaining days enamma ikkada 10 days. Question number 2, total days. Question number 2,
టోటల్ డేస్. ఇక్కడ చూడమ్మా, టోటల్ డేస్ అంటే ఏం చెప్పాను, ఏ ఆల్రెడీ 5 days వర్క్ చేశాడు అంతే కదా, ఏ ఆల్రెడీ డన్ 5 days ఆఫ్ వర్క్, రైట్. సో దట్ మీన్స్ హియర్ 5 ప్లస్ బి ఎన్ని రోజులు వర్క్ చేశాడు, 10 days, దట్ ఈస్ హౌ మచ్ 15 days. అంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నంటే అమ్మా 15 days, రైట్. సో రిమైనింగ్ డేస్ అంటే ఎన్ని, 10 days, అంతే, సింపుల్, 10 days. సో వాట్ కెన్ వి డ్రా ఫ్రమ్ దిస్, రైట్. సో వాట్ కెన్ వి డ్రా ఫ్రమ్ దిస్, సో దీని నుండి మనం ఏం డ్రా చేయొచ్చు చూడండి, ఓకే, రైట్. సో దీని నుండి మనం ఏం డ్రా చేయొచ్చు అంటే, మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, వెన్ ఎవర్ ఆఫ్టర్ ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, ఓకే, whenever after given in the question, the first rule is that you have to subtract it from total number of unit. Subtract from total number of units. Total number of units. Then second one, okay, second one, we have to find the remaining days, that means the questions on remaining days, and third one, the questions on total days, okay, total days, remaining days. When you subtract from the total number of days, you will get the remaining days, right. To get the, when you subtract it from the total number of units, you will get the remaining units. So from that remaining units, you will get remaining days. Now here to find the total days, ఇక్కడ మనము ఆఫ్టర్ ఎన్ని డేస్ చేసామో రాస్తాము, ప్లస్ రిమైనింగ్ డేస్ రాస్తాము, ఓకే. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందరు ఏం చేస్తారంటే, చాలామంది ఈ టోటల్ డేస్ అడిగినప్పుడు మనకి రిమైనింగ్ డేస్ వస్తాయి కదా, అక్కడికే ఆన్సర్ పెట్టేస్తారు, రైట్. సో అలా పెట్టకూడదు, రైట్, ఓకే. సో దిస్ ఈజ్ ఆఫ్టర్. Now we'll go for some question in the after. After that we'll find the before, okay. So question ila undachamma, A can complete a work in 8 days, B can complete the same work in 12 days. A can complete a work in 8 days, B can complete the same work in 12 days. Then find in how many days, the remaining work completed by B if A left if A left 4 days after, if 4 days, otherwise if A left after 4 days, so write this here, if A left 4 days, if A left after 4 days, right. So this is the question, right. Now what we have to find, A worked for how many days ma, here A worked for 4 days, A worked for 4 days. That means we have to find first 4 days of work of A, then after, here he mentioned after, no, that is why we have to subtract it from total number of units. So that is a simple one. Now let's see what is the LCM of 8,12. What is the LCM of 8,12 ma? So 8 ante 4 2, 12 ante 4 3, 4 కామన్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు 24 వస్తుంది, రైట్. సో 24 అంటే చూడండి, 4 into 3 ఈజ్ 3 units పర్ డే. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 24 units, ఓకే. హియర్ యూ సీ హౌ మచ్, 2 units పర్ డే. అంటే ఇక్కడ చూడండి, ఏ అంట ఒక డేకి 3 units చేస్తాడు, 24 units చేయడానికి 8 days పడుతుంది. బి అంట 2
2 యూనిట్స్ పర్ డే చేస్తాడు, 24 యూనిట్స్ చేయడానికి అతనికి 12 డేస్ పట్టింది. రైట్, ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్, ఏ అంట 4 రోజులు పని చేసి పని ఆపేశాడంట. రైట్, సో ఏ 4 డేస్ వరకు అనుకోండి, ఇక్కడ మనకు 3 యూనిట్స్ పర్ డే అన్నాడు, అంతే కదా. సో ఇక్కడ ఏ అంట పర్ డేకి 3 యూనిట్స్ చేస్తున్నాడు. ఓకే, ఏ అంట పర్ డేకి 3 యూనిట్స్ చేస్తున్నాడు. సో 4 డేస్కి ఎన్ని యూనిట్స్ చేస్తాడు కనుక్కోండి. 4 డేస్కి ఎన్ని చేస్తాడమ్మా, 12 యూనిట్స్ చేస్తాడు, అంతే కదా. సో 1 into 3, 4 into 3. సో దట్ మీన్స్ హీ ఆల్రెడీ కంప్లీటెడ్ 12 యూనిట్స్. ఇతను 12 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. ఆఫ్టర్ అన్నాడు కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి. సో రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని వస్తాయి చెప్పండి, రిమైనింగ్ యూనిట్స్. సో దట్ ఈస్ 24 minus 12. ఓకే, సో 24 minus 12 is 12 యూనిట్స్. సో రిమైనింగ్ ఈ 12 యూనిట్స్ని ఎవరు చేయాలమ్మా, బై బి. బి హ్యావ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ 12 యూనిట్స్. సో దట్ మీన్స్, సో రిమైనింగ్ డేస్ ఎన్ని అవుతాయి ఇప్పుడు, రిమైనింగ్ డేస్ ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి, అంతే కదా. 12 యూనిట్స్ బై బి ఎన్ని డేస్ చేస్తాడు, ఎన్ని యూనిట్స్ చేస్తారు పర్ డే, పర్ డే 2 యూనిట్స్ చేస్తాడు, అంటే 2 6. రైట్, అంటే మనకి ఏమొస్తుంది, ఇతను 6 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. యాజ్ పర్ ద క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్. సో ఎన్ని డేస్ పడుతుంది, 6 డేస్ పడుతుంది. రైట్, సో లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. Let's see another question. Right? Okay. So this question is based on before. Okay? This question is based on before. Right? So before అని ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో, అంటే బిఫోర్ అంటే ముందుగా, ఆఫ్టర్ అంటే తర్వాత. బిఫోర్ అంటే ముందుగా. సో ముందుగా అని మన క్వశ్చన్లో ఉంటే మీరు ఏం చేయాలంటే, షార్ట్కట్ ఏం యూజ్ చేయాలంటే, you have to add to total number of units. మనం ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి యాడ్ చేయాలి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి యాడ్ చేయాలి. సో మన క్వశ్చన్లో ఏం కనుక్కోమని చెప్తాడు, ఆల్వేస్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమంటాడు, రిమైనింగ్ డేస్ కనుక్కోమన్నాడు. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమని చెప్తాడు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమని చెప్తాడు. రైట్, సో లెట్స్ సీ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. లెట్స్ సీ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ బిఫోర్. ఓకే, ఫర్ సపోజ్ A and B included in one contract. A can complete a work in 12 days. So B can complete the same work in 36 days. B can complete the same work in 36 days. But before completion of the work, before completion of the work, B left 3 days before completion of the work. B left 3 days before completion of the work. B left 3 days before completion of the work. Then find total number of days to complete that work. Then find total number of days to complete that work. క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి అమ్మ తెలుగులో. ఏ అనే అతను ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు, బి అనే అతను 36 రోజుల్లో చేస్తాడు. అయితే బి అనే అతను పని ముగించేదానికంటే 3 రోజుల ముందు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడు. రైట్, సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. సో నేను ఎల్సిఎం కనుక్కుంటేప్పుడు మీకు చెప్పాను ఒక లాజిక్. ఏంటని చెప్పానంటే, whenever there is a multiples, that is 36 is multiple of 12, then you have to take the larger number. Right, what is the LCM here? 36 units. Okay, so the LCM here is
36 యూనిట్స్. అంటే చూడండి 12 into how much is 36? 3. దట్ ఈజ్ 3 యూనిట్స్ పర్ డే చేస్తాడు ఏ అనే అతను. ఇక్కడ బి అనే అతను 1 యూనిట్ పర్ డే చేస్తాడు. అంటే 36 into 1 ఈజ్ 36. నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం? బి 3 days బిఫోర్ అంటే, బిఫోర్ అంటే ఏం చేయాలని చెప్పాను? బిఫోర్ అంటే వీ హ్యావ్ టు యాడ్. ఓకే, బిఫోర్ అంటే వీ హ్యావ్ టు యాడ్. సో బి ఎన్ని రోజులు చేశాడు? 3 days వర్క్ చేశాడు, రైట్? యాడ్ చేయండి. సో బి 1 dayకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు? 1 యూనిట్ చేస్తున్నాడు, రైట్? సో 3 daysకి ఎన్ని చేస్తాడు? 3 యూనిట్స్ చేస్తాడు, అంతే కదా? సో 3 యూనిట్స్. సో ఈ 3 యూనిట్స్ యాడ్ చేయాలి ఇక్కడ బై 3. సో టోటల్ ఎంత వస్తుంది అప్పుడు? 39 యూనిట్స్. ఓకే, సో దిస్ 39 యూనిట్స్ షుడ్ బి కంప్లీటెడ్ బై దీస్ 2 people. అంతేగా, టోటల్ వర్క్ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కంప్లీట్ చేయాలి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? టోటల్ మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా? సో టోటల్ లేస్ అనుకోవాలంటే, సో ఇప్పుడు మనకు టోటల్ ఎన్ని యూనిట్స్ అయినాయి? 39 బై, ఇక్కడ చూడండి 3 యూనిట్స్ పర్ డే, 1 యూనిట్ పర్ డే. ఇది టోటల్ ఎంత అవుతుంది? 4 యూనిట్స్ పర్ డే. ఓకే, 4 యూనిట్స్ పర్ డే. ఎందుకు 4 వీళ్ళిద్దరిని తీసుకున్నారంటే టోటల్ డేస్ అనుకోవాలి మనం ఆల్రెడీ, రైట్? సో 3 యూనిట్స్ పర్ డే, 1 యూనిట్ పర్ డే. సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు? 4. 39 by 4 అంటే ఎంత వస్తుందమ్మా? 9 3 by 4. 9 3 by 4 అంటే చూడండి 4 9s are 36, అంటే రిమైనింగ్ 3 ఉంటుంది. సో 9 3 by 4 ఈజ్ 9 3 by 4 డేస్. 9 3 by 4 days. So this is the question based on before. This is the question based on before. Okay, so అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇది. ఓకే, సో లెట్స్ సీ సమ్ అనదర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ బిఫోర్. ఎందుకంటే బిఫోర్ చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్లో వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ యూనిట్స్. నెక్స్ట్ ఏం చేయాలి? బి 3 days బిఫోర్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ 3 days ఆఫ్ వర్క్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. వీ యాడెడ్ ఇట్ టు 39 యూనిట్స్. నెక్స్ట్ ఏం చేసాము? టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అనుకోవాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు 39 బై వీళ్ళ టోటల్ వర్క్ ఎంత పర్ డేకి తీసుకోవాలి. సో ఇంత 3 + 1 4, 39 by 4 అంటే అంతే 9 3 by 4. ఓకే, సో చలో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు కూడా నాతో చేయాలమ్మా, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఓకే, అంటే ఫాస్ట్ ఎంత ఉందో తెలిసిపోతుంది మీకు. సో లెట్స్ డూ వన్ క్వశ్చన్ హియర్. A can complete a work in 5 days. B can complete the same work in 15 days, right? But A left 2 days before. But A left 2 days before completion of the work. So then find the total number of days to complete that work. Then find the total number of days to complete that work. క్వశ్చన్ ఇలా ఉంటుందమ్మా. తెలుగులో ఎలా ఉంటుందంటే, ఏ ఒక పనిని 5 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 15 రోజుల్లో చేస్తాడు. అయితే ఏ అనే అతను ఆ పనిని 2 రోజుల ముందు పూర్తయ్యే ముందు వదిలిపెట్టి వెళ్తాడు. అయితే ఆ పని కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. ఆ పని కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటాడు, రైట్? సో చూడండి ఇక్కడ 5 15 LCM ఎంత చెప్పాను కదా. వెన్ దెర్ ఈజ్ మల్టిపుల్స్ యూ హ్యావ్ టు టేక్ ద లార్జర్ నెంబర్. సో దిస్ ఈజ్ 15 యూనిట్స్. దిస్ ఈజ్ 15 యూనిట్స్. సో దట్ ఈజ్ 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ ఎంతమ్మా? 1 యూనిట్ per day. Okay, next, as per the question, whenever there is a before given, you have to add it. Whenever before given, you have to add it, right? So now we just add that. ఎవరిని యాడ్ చేయాలి? ఏ 2 days బిఫోర్ వెళ్తున్నాడు కాబట్టి ఏ 2 days వరకుని యాడ్ చేయాలి ఇక్కడ. సో చూడండి, ఏ పర్ డేకి ఎన్ని చేస్తున్నాడమ్మా? పర్ డేకి 3 యూనిట్స్ చేస్తున్నాడు. అదే 2 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు?
6 యూనిట్స్ చేస్తాడు, అంతే కదా. అంటే చూడండి ఇక్కడ, సో 15 + 1 ఎంతమ్మా, 21 యూనిట్స్. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. చూడండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎలాగనుకుంటాము, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు, సో ఎంతమ్మా ఇక్కడ 21 యూనిట్స్ బై ఏ ఎంత ఉందమ్మా ఇక్కడ 3 యూనిట్స్, బి 1 యూనిట్, అంటే సో 3 + 1, ఓకే 21/4. సో 21/4ని ఎలా రాయొచ్చు మనము, 5 1/4 డేస్. ఓకే, సో ఈ వర్క్ కంప్లీట్ కావడానికి వాళ్ళకి 5 1/4 డేస్ పడుతుంది, రైట్. సో చూడండి ఇక్కడ 5 1/4 డేస్. ఓకే, so now we'll go to the previous questions. We'll go to some previous questions, so thereby you can understand very easily. Okay, let's move to the some previous year questions. So these are the questions on after and before. Okay, let's go to the previous year questions. So this is asked in SSC CGL prelims exam 1999 first sitting. సో ఫస్ట్ సిట్టింగ్లో SSCGLలో 1919లో అడిగాడు, 1999లో అడిగాడమ్మా, రైట్. సో చూడండి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఒకసారి, రైట్. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైనా మనకు క్వశ్చన్లో ఆఫ్టర్ బిఫోర్ ఉన్నప్పుడు, ఆఫ్టర్ ఉంటే మైనస్ చేయాలి, బిఫోర్ ఉంటే ప్లస్ చేయాలి. ఓకే, రైట్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. A and B can do a work in 18 days and 24 days respectively. They work together for 8 days and then A left. The remaining work was finished by B in అన్నాడు. అంటే క్వశ్చన్లో ఏమంటున్నాడు, సింపుల్గా మనకు ఏ అనే అతనంట ఆ పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తాడంట, బి అనే అతను ఆ పనిని 24 రోజుల్లో చేస్తాడంట, రైట్. అప్పుడు దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 8 days అంటే వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు పనిచేశారంట, 8 days చేశారంట. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. దెన్ ఏ లెఫ్ట్. ద రిమైనింగ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. సో సింపుల్ కదా, చూడండి దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆఫ్టర్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి ఏ ఎన్ని రోజులు చేశాడమ్మా, ఏ వర్క్డ్ ఫర్ 18 days, బి వర్క్డ్ ఫర్ 24 days. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం. సో ఎల్సిఎం కనుక్కునే వాళ్ళు ఫస్ట్ వీడియో అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ 18ని ఎలా కనుక్కుంటామంటే ఎల్సిఎము 6 × 3 ఈజ్ 18, 24 అంటే 6 × 4, 6 క్యాన్సిల్, ఎందుకంటే 6 కామన్ ఉంది కాబట్టి. సో అప్పుడు వాట్ ఈస్ ద ఎల్సిఎం, 72. The LCM here is 72 units. Okay, now let's see 18 into how much is 72, that is 4 units per day. 24 ante 3 units per day. Okay, 4 units per day, 3 units per day. Next చూడండి, they worked together for 8 days ma. They worked together for 8 days. చూడండి, if they work together for 8 days అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 డేకి ఎంత వర్క్ చేశారో చూద్దాం. సో 1 డే చూడండి 4 యూనిట్స్ పర్ డే ప్లస్ 3 యూనిట్స్ పర్ డే ఎంతమ్మా, పర్ డేకి దే కంప్లీటెడ్ 7 యూనిట్స్ కదా. సో అదే 8 డేస్కి ఎంత కంప్లీట్ చేస్తారు చూడండి, ఫర్ 8 days దే కంప్లీటెడ్ 56 యూనిట్స్. ఫర్ 8 days దే కంప్లీటెడ్ 56 యూనిట్స్, రైట్. నౌ సో ఇక్కడ ఏమన్నాడు, దెన్ ఏ లెఫ్ట్ అంట. ఏం చేశాడు, వాళ్ళిద్దరు కలిసి పనిచేసిన తర్వాత ఏ లెఫ్ట్ అయ్యాడు. అంటే చూడండి -56. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఏ 4 యూనిట్స్ తీసుకోవాలి కదా, మీరు 8 డేస్కి 7 ఎలా తీసుకున్నారంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేసినట్టు దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days అన్నాడు కాబట్టి తీసుకున్నాను. ఓకే, నౌ 56 అంటే ఎంత వస్తుంది చూడండి, యూ విల్ గెట్ హౌ మచ్, 72 - 56 how much, 16. Okay, 16 units, right, 16 units. సో ఇప్పుడు 16 యూనిట్స్ అంటే ఏ లెఫ్ట్ అయ్యాడమ్మా, ఎవరున్నారు, బి ఉన్నాడు, రైట్. సో ఈ 16 యూనిట్స్ని ఎవరు చేయాలి, బి చేయాలి. ఈ 16 యూనిట్స్ ఎవరు చేయాలమ్మా, బి చేయాలి. సో ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై బి, అంతే కదా.
సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉందమ్మా 16 ఉంది బై బి ఎన్ని డేస్ ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి 3 యూనిట్స్ చేస్తున్నాడు. సో 16/3 కెన్ బి రిటన్ యాజ్ 3 5s అంటే 15 1 ఉంటుంది, దట్ ఈస్ 5 1/3 డేస్. ఓకే, ఎంతమ్మా 5 1/3 డేస్, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ 2. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదందరి జాగ్రత్త అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ప్రీవియస్లో ఇప్పుడు ఈ ప్రీవియస్గా చెప్పిన వీడియో చూడండి ఒకసారి, రైట్. సో నెక్స్ట్ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రీవియస్ చెప్పిన వీడియో చూడండి, ఎందుకన్నా అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ రాస్తున్నప్పుడు కొందరు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సీ దిస్ క్వశ్చన్ నౌ. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 18 days. They worked together for 2 days. They worked together for 2 days. Worked together for 2 days. Then A leaves. A వెళ్ళిపోయాడంట. అప్పుడు హౌ లాంగ్ విల్ బీ టేక్స్ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. సో తెలుగులో చూడండి, ఒక పనిని ఏ 12 రోజుల్లో చేస్తాడు, బి 18 రోజుల్లో చేయవచ్చు. వారు 2 రోజులు కలిసి పనిచేస్తారట. మరియు తర్వాత ఏ వెళ్ళిన తర్వాత బి మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. బి అంట మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నారు, రైట్. సో సింపుల్ కదా. ఫస్ట్ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు టేక్ ఏ 12 days, బి 18 days, రైట్. సో దే వర్క్డ్ టుగెదర్ ఫర్ హౌ మెనీ డేస్ మా? వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేశారు? దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days. ఓకే, లెట్స్ సీ what is the LCM of 12, 18 LCM is 36. సో 36 ఎలా సార్ అంటే చూడండి, 12 అంటే 4 3 or 6 2, 18 అంటే 6 3. ఓకే, సో దిస్ క్యాన్సల్, ఎందుకంటే 6 కామన్ ఉంది. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు? 36 యూనిట్స్ వస్తుంది. 36 యూనిట్స్, రైట్. సో 12 into how much is 36 units? 12 into 3 is 36 units per day. 18 అంటే 2 units per day. Okay, 12 into 3 is 36 units, 18 into 2 is 36. Okay, now what we have to do, we have to find that they are working together for 2 days now. So వాళ్ళు 1 dayకి ఎంత చేస్తున్నారు? Per day they are doing 3 + 2 5 units. Per day they are doing 3 + 2 5 units. సో 2 daysకి ఎంత చేస్తున్నారు? 2 daysకి 1 into 2 5 into 2 ఎంత? 10 units. ఓకే, 2 daysకి 10 units చేస్తున్నారు. ఈ 10 units చేసిన తర్వాత ఏ అతను వెళ్ళిపోతుందంట. అంటే మనం రిమైనింగ్ యూనిట్స్ కావాలి మనకి ఇక్కడ. ఓకే, -10 అంటే ఎంత వస్తుందబ్బా? 26 యూనిట్స్ వస్తుంది. ఈ 26 యూనిట్స్ని అంట ఎవరు చేయాలి? బి చేయాలి, అంతే కదా. హౌ లాంగ్ విల్ బీ టేక్ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు, రైట్. ఈ 26 యూనిట్స్ని బి చేయాలి. బట్ ఇక్కడ బి చూడండి, బి 2 units per day చేస్తున్నాడు, అంతే కదా. సో ఇప్పుడు బి చూడండి, 26 బై బి ఎంత చేస్తున్నాడు? పర్ డే 2 units చేస్తున్నాడు. అప్పుడు ఎంత అవుతుంది? సో 13 days పడుతుంది. బి కంప్లీట్ చేయడానికి 13 days పడుతుంది. సో వాట్ ఈస్ ఆప్షన్ హియర్? ఆప్షన్ బి. చూడండి ఎంత సింపుల్గా ఉందో లాజిక్ యూజ్ చేయడం వల్ల.